టమాటోస్ ఎప్పుడు కట్ చేసినా వాటిలో ఉండే పల్ప్ నాకు నచ్చదు. అందుకే వాటిని వేస్ట్‌లో పడేసినప్పుడు వాటిలో ఉన్న సీడ్స్ నుంచి వచ్చిన మొక్కలు ఇవన్నీ. చూసారా? టమాటోస్ అన్నీ కూడా గుత్తులు గుత్తులుగా భలే అసలు పాట్‌లోనే వచ్చేసాయి. ఇవి చాలా లో మెయింటెనెన్స్ అండి. ఎవరైనా కూడా ఈజీగా పెంచొచ్చు. వీటికి కూడా ఏ సీజన్ అయినా పర్లేదు. జస్ట్ మీ దగ్గర ఉన్న టమాటాని హాఫ్‌గా కట్ చేసి ఓన్లీ పల్ప్ వేసినా పర్లేదు, డైరెక్ట్ ఆ స్లైస్ పెట్టేసినా పర్లేదు. లైట్గా అప్పుడప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేసి స్ప్రౌట్ అయిన తర్వాత మెయిన్ మనకి ఇందులో ఏంటంటే అది లేయర్ పైన మాత్రమే రూట్స్ అది వస్తాయి. వాటిని మనం మళ్ళీ రీపాటింగ్ కొంచెం లోతుగా తవ్వాలి, లేకపోతే డైలీ వాటరింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే వాటర్ అది అందుకోదు కాబట్టి ఆ ప్లాంట్ తొందరగా చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నీట్గా ముందుగానే కొంచెం లోతుగా పాతుకుంటే బాగుంటుంది. సో ఫైనల్లీ ఇవి గ్రీన్గా ఉన్నప్పుడు కన్నా రెడ్గా అయినప్పుడు అసలు భలే కనిపించాయి. ఐఎమ్ సో హ్యాపీ టు హార్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and follow for more videos.